ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒక నూతన ఉదయాన మిమ్మల్ని అందరినీ మరొకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీకు మీ కుటుంబ సభ్యులకు నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన దేవుని కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఆత్మీయంగా శారీరకంగా కూడా మీరు వర్ధిల్లుతున్నారని, దేవుని మాటతో మీ దినమును ప్రారంభిస్తూ ఆయన మాట ప్రకారంగా జీవిస్తూ ఆయన మాట ద్వారా గొప్ప ధైర్యాన్ని మీరు పొందుకుంటూ ఉన్నారని నమ్ముతున్నాను. ఈ వాక్యం ద్వారా మీరు ఆదరించబడుతూ బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీకు ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా అనేక మందికి పరిచయం చేయండి. దేవుని రాజ్య సువార్తల పాలుపంపులు పొందండి. మరి ముఖ్యంగా మీ ప్రార్థన విన్నపములన్నీ నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు కూడా మా పరిచయ కొరకు ప్రార్థించండి. నశించిపోతున్న అనేక ఆత్మలకు రక్షణార్థంగా ఈ ఛానల్ ఉండాలని యూట్యూబ్ పరిచయ కొరకు కూడా తప్పకుండా ప్రార్థించండి. నిరుత్సాహంలో, దుఃఖంలో, వేదనతో ఉన్న అనేక మందికి ఈ వాక్యం రీచ్ అవ్వాలని తప్పకుండా ప్రార్థన చేయండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ ఉదయాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 2 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఆమేన్. ఈరోజు వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఎవరైనను క్రీస్తునందు ఉంటే వారు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. క్రీస్తులో ఎవరైనా నిలిచి ఉంటే కష్టమైన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, మనుషులు ఏమంటూ ఉన్నా, నీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నా, చీకటి శక్తులు వేసే అగ్ని బాణాలు ఎంత భయంకరంగా ఉన్నా, నేను బాధించే పరిస్థితులు, నిన్ను కృంగదీసే పరిస్థితులు నీవు భరించలేనివిగా ఉన్నా, నీకు అసాధ్యమైనవిగా కనిపిస్తూ ఉన్నా, నీవు క్రీస్తులో నిలువబడితే, క్రీస్తులో నీవు ఉంటే పాత విషయాలన్నీ కూడా కొట్టివేయబడతాయి. పాతవన్నీ కూడా గతించిపోతాయి. ఇంతవరకు గతంలో నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, నీ ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, నీ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, అవన్నీ కూడా కొట్టివేయబడతాయి. మీ పరిస్థితులను బట్టి మీరు కృంగిపోకుండా, మీ పరిస్థితులను బట్టి మీరు మారిపోకుండా, మీ పరిస్థితుల ప్రకారంగా మీరు వెళ్లకుండా క్రీస్తులో నిలిచి ఉండి పాత విషయాలన్నీ గతింపచేయడానికి ప్రభువుకు అవకాశం ఇస్తే, మీ జీవితాన్ని నూతనంగా మార్చడానికి, మీ పరిస్థితులన్నిటినీ క్రొత్తవిగా మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో కూడా ప్రభు మాట్లాడుతున్నారు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, గతించిన సంగతులను మీకు గుర్తు చేసుకోవద్దు, ఎందుకంటే నూతన క్రియ నేను చేయబోతున్నాను, వాటికంటే గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నాను. గతించిన జీవితము, గతించిన చరిత్ర నీ జీవితంలో ఎంత దుఃఖకరంగా ఉన్నా వాటిని ఇక ముందుకు తీసుకురావద్దు. ఫ్యూచర్లోకి వాటిని మోసుకుంటూ రావద్దు. గత చరిత్రను తీసుకొని ఫ్యూచర్లోకి రావద్దు, ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా నేను నూతనంగా మార్చబోతున్నాను. నీ గతం ఎంత దుఃఖకరంగా ఉన్నా ఫ్యూచర్ అంత సంతోషకరంగా నేను చేస్తాను. అయితే నీవు చేయాల్సింది పాత వాటిని మర్చిపో, గతాన్ని గుర్తు చేసుకోవద్దు, గతాన్ని ఇక ముందుకు తీసుకురావద్దు. గతంలో ఉన్న పరిస్థితులను పదే పదే గుర్తు చేసుకుంటూ దుఃఖపడుతూ నా జీవితం ఎందుకు ఇలా అయింది, ఇన్ని సంవత్సరాలు ఎందుకు వేస్ట్ అయ్యాయి, ఈ తప్పు నా జీవితంలో ఎందుకు జరిగింది, పొరపాట్లు నా జీవితంలో ఎందుకు జరిగాయి, ఎందుకు నేను ఈ విధంగా జీవించాను, నేను అట్లా జీవించకపోతే నా బ్రతుకు బాగుండునేమో అని మీ పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవద్దు. మీ పరిస్థితులను గుర్తు చేసుకోవద్దు. వాటన్నిటిని కూడా మర్చిపోయి పూర్తిగా దేవునికి సబ్మిట్ అయ్యి దేవుని చేతులకు నువ్వు సమర్పించుకొని, ఏం చేసినా నీ చిత్తమే ప్రభువా, ఏది చేసినా నీవే చేయాలయ్యా, నా బ్రతుకుని ఏ విధంగా మార్చినా నీవు మాత్రమే మార్చగలవయ్యా, అందుకే నీ చేతిలో పెడుతున్నాను. నీవేం చేస్తావో నాకు తెలియదు, ఏ విధంగా మారుస్తావో నాకు తెలియదు, ఏ కార్యం ద్వారా నా జీవితం నూతన పరుస్తావో నాకు తెలియదు, పూర్తిగా నీ చేతులకు అప్పగించుకుంటున్నానని ఆయన చేతులకు నువ్వు అప్పగించుకొని ఆయన పాదాల ఎదురు నీవు నిలిచి ఉంటే, ఆయన సన్నిధిలో ఆయన చిత్తానికి నువ్వు ఉభయ అయితే,
ఆయన చిత్త ప్రకారంగా నడవడానికి, ఆయన ఏది చెప్తే అది చేయడానికి, ఆయన చిత్తాన్ని పాటించడానికి నీవు ఇష్టపడితే, నీవు లోబడితే ఆయన నీ జీవితంలో కార్యాన్ని ప్రారంభిస్తాడు. ఆయన పూనుకుంటాడు. మీరెవరైనా ఏ పరిస్థితుల్లో మీరున్నా, ఎక్కడుండి మాటలు వింటూ ఉన్నా, మీరు క్రీస్తులో ఉంటే, మీరు క్రీస్తులో నిలబడితే, మీరు క్రీస్తులో స్థిరపడితే ఆయన మీ జీవితాల్లో నూతన సృష్టి చేస్తాడు. మీ ప్రతి పరిస్థితిలో నూతన సృష్టి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మీ కుటుంబ పరిస్థితులన్నిటిలో నూతన కార్యం జరిగిస్తాడు. మీరు దేని విషయంలో ఓడిపోతూ నష్టపోతూ ఉన్నారో ప్రతి విషయంలో దేవుడు నూతన కార్యం చేయడానికి, నూతన సృష్టి జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీరు కనుక క్రీస్తుకు బయట లేకుండా, క్రీస్తుకు దూరంగా లేకుండా క్రీస్తులో ఉంటే మీ జీవితంలో అన్ని విషయాల్లో నూతన సృష్టి, పాతవన్నీ కూడా కొట్టివేయబోతున్నాడు ఆయన. పాత పరిస్థితులన్నిటినీ తుడిచివేయబోతున్నాడు. అవి గుర్తు కూడా లేకుండా, గుర్తు చేసుకోవాల్సిన అవసరత కూడా లేకుండా నూతనంగా మీ జీవితాన్ని ఆయన చేయబోతున్నాడు. నూతన సృష్టిగా మారుస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది. మీ కుటుంబ పరిస్థితులన్నిటినీ, మీ ఆర్థిక పరిస్థితులన్నిటినీ, ఉద్యోగమైన, వ్యాపారమైన మీ పరిస్థితులన్నిటినీ ఆయన నూతన సృష్టిగా చేయబోతున్నాడు. ఇంతవరకు జరిగిన పరిస్థితులన్నిటినీ మర్చిపోండి. వాటిని గుర్తు చేసుకోవద్దు. వాటికి మీకు సంబంధం లేదు. వాటన్నిటికీ భిన్నమైన కార్యములు, ఆశ్చర్యకరమైన కార్యములు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. నూతన సృష్టిగా నిన్ను, నీ కుటుంబాన్ని చేయబోతున్నాడు. మీ కుటుంబంలోనికి దేవుడు క్రొత్త విషయాలను తీసుకొస్తున్నాడు. అయితే మీరు ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. మీరు క్రీస్తు యేసులో ఉంటే గనక, క్రీస్తు నందు మీరు స్థిరపడితే గనక, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా వాటిని చూడకుండా, మీ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా వాటికి మీరు లోనవ్వకుండా, ఎవరు ఏమంటున్నా, ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా వాటికి అతీతంగా మీరు క్రీస్తులో నిలువబడితే గనక దేవుడు తప్పకుండా అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కార్యములు నీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. నీ ఆరోగ్య పరిస్థితిలోనైనా, నీ ఆర్థిక పరిస్థితులైన క్రొత్త కార్యం చేయబోతున్నాడు. నీ అనారోగ్య పరిస్థితుల్లో నూతన కార్యము, నూతన ఆరోగ్యం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి నీ రోగాన్ని గురించి గతంలో నువ్వు ఎంత బాధపడ్డావు వాటన్నిటిని మర్చిపో. మరణకరమైన వ్యాధి అయినా, డాక్టర్స్ ఏం చెప్పినా, ఆ వ్యాధి ఎంతోమందిని నశింపచేస్తూ ఉన్నా కూడా నీవు అది మర్చిపో. ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు. నువ్వు క్రీస్తుకు సంబంధించిన వాడువు, సంబంధించిన దానవు. కాబట్టి ఈ లోకంలో అందరి జీవితంలో జరిగినట్లుగా నీ జీవితంలో జరగదు. కాబట్టి గతంలో నువ్వు అనుభవించిన, నువ్వు శ్రమపడిన నీ వ్యాధిని గురించి మర్చిపో. గతాన్ని గుర్తు చేసుకోవద్దు. క్రొత్త జీవితాన్ని ఇచ్చే దేవుని చేతులకు అప్పగించుకో. నీ జీవితాన్ని నూతన సృష్టి జరిగిస్తున్న దేవునికి అప్పగించుకో. ఆయన నీ ఆరోగ్యాన్ని నూతనపరచబోతున్నాడు. నీ శరీరంలో నూతన సృష్టిని ఆయన జరిగించబోతున్నాడు. గత కాలంలో ఉన్న వ్యాధిని సమస్తాన్ని కూడా ఆయన కొట్టివేసి నూతన సృష్టిని, నూతన ఆరోగ్యాన్ని, నూతన అవయవాలను ఆయన నీకు దయచేయబోతున్నాడు. కాబట్టి ఇక నీ వ్యాధిని గురించి భయపడొద్దు. దాన్ని గుర్తు చేసుకోవద్దు. దాని పర్యవసానం ఏ విధంగా ఉంటుందో, నేను మరణిస్తానేమో, నా బ్రతికి ఎలా ఉంటుందని ఎంత మాత్రం కూడా ఆ విధంగా ఆలోచించొద్దు. నూతన సృష్టిని గురించి మాత్రమే ఆలోచించు. దేవుడు నీ జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చబోతున్నాడో అదే ఆలోచించు. నూతన అవయవాలను దేవుడు నీకు ఏ విధంగా ఇస్తున్నాడో అదే ఆలోచించు. నూతన కార్యము దేవుడు నీ జీవితంలో ఎంత అద్భుతంగా జరిగిస్తున్నాడు అనేది మాత్రమే ఆలోచించు. నూతన ఆరోగ్యాన్ని పొందుకోబోతున్నావు. నీ ఆరోగ్యాన్ని దేవుని కొరకు వాడబోతున్నావు. నీ ధనాన్ని దేవుని కొరకు వాడబోతున్నావు. నూతనంగా ఆయన నీకు అనుగ్రహించిన ప్రతి విషయంలో దేవునికి నువ్వు మహిమకరంగా నిలబడబోతున్నావు. దేవుని కొరకు వాడబోతున్నావు. ఆయన నీ జీవితంలో జరిగించే నూతన కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తూ, ఆయన కార్యముల కొరకు సిద్ధపడుతూ, విశ్వాసంతో కనిపెడుతున్నట్లయితే దేవుడు నీ జీవితంలో అద్భుతకరమైన నూతన కార్యము జరిగించబోతున్నాడు. విశ్వాసంతో నాతో ప్రార్థనలో ఏకీభవించండి. శూన్యములో నాకై సృష్టిని చేసి జీవితాన్ని అందముగా మలిచేసి, శూన్యములో నాకై సృష్టిని చేసి జీవితాన్ని అందముగా మలిచేసి, మాట నాకు ఇచ్చిన వారు దాని నెరవేర్చువారు, నిన్ను పోలి ఎవరున్నారు, నన్ను ప్రేమించువారు. యేసుని ప్రేమను ప్రతిదినం పాడని, ఆహా కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది. కలలా ఉన్నది
నేనేనా అన్నది నిజమవుతున్నది, నీవు నాతో అన్నది. నిరాశల నిసిలోన ఉషోదయం వచ్చింది, యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను. నిరాశల నిసిలోన ఉషోదయం వచ్చింది, యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను. కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది, నీవు నాతో అన్నది. కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది, నీవు నాతో అన్నది. తండ్రి నీకు వందనాలు. గతించిన రాత్రి, గతించిన దినమంతా మాకు తోడుగా ఉండి సజీవులుగా ఉంచి ఈ నూతన దినంలో అడుగుపెట్టడానికి, మరొక నూతన దినాన్ని చూడడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలయ్యా. సజీవు లెక్కలు మమ్మల్ని ఉంచినందుకు వందనాలు తండ్రి. ప్రతి దినము మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఈరోజు నీ గత చరిత్రని కొట్టువేస్తున్నాను, పాతవన్నీ కూడా గతించిపోతున్నాయి, నీ జీవితాన్ని క్రొత్తదిగా చేస్తున్నాను, నీ పరిస్థితులన్నీ నూతన పరుస్తున్నానని వాగ్దానం చేశారు. పరిశుద్ధాత్ముడా, ప్రతి జీవితంలో నూతన కార్యములు జరుగునుగాక. వారి పాత గత చరిత్ర అంతా కొట్టివేయబడునుగాక యేసునామములో. ఇంతవరకు వారు అనుభవించిన ప్రతి శ్రమ, ప్రతి శోధన, ప్రతి కష్టము గతించిపోతుందని నమ్ముతున్నాను, కొట్టివేయబడుతుందని నమ్ముతున్నాను. ఇంతవరకు వారు అనుభవించిన అనారోగ్యము, బాధ, నొప్పి, శ్రమ అంతా కూడా యేసునామములో కొట్టివేయబడుతుందని నమ్ముచున్నాను. ఇంతవరకు వారు అనుభవించిన ఆర్థిక శ్రమలు, ఆర్థిక నష్టాలు, అప్పుల బాధలు అన్నీ కూడా కొట్టివేయబడుతున్నాయని, గతించిపోతున్నాయని నమ్ముతున్నాను. ఇంతవరకు వారు అనుభవించిన అవమానాలు, నిందలు అన్నీ కూడా కొట్టివేయబడుతున్నాయని, గతించిపోతున్నాయని నమ్ముతున్నాను. ఇంతవరకు వారు ఆత్మీయంగా అనుభవించినటువంటి లోటు, ఆత్మలో నష్టపోయిన, ఆత్మలో వెనుకబడిపోయిన ప్రతి పరిస్థితిని మీరు కొట్టివేస్తున్నందుకు నూతన ఆత్మీయత, నూతన పరిశుద్ధత, నూతన నీతి మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ఇంతవరకు వారి జీవితంలో ఎన్ని విషయాలు ఓడిపోయారో, ఎన్ని విషయాలు నష్టపోయారో, ఎన్ని కోల్పోయారో, ఎన్ని విషయాలు కన్నీరు కారుస్తున్నారో, ఏ ఏ విషయాల గురించి ఏడుస్తున్నారో, వారి జీవితంలో జరిగిన నష్టాన్ని గురించి ఎంతగా దిగులు పడుతూ కృంగిపోతున్నారో, వాటన్నిటిలో గొప్ప విజయం మీరు దయచేస్తున్నందుకు, గతంలో ఉన్న ప్రతి కన్నీటి పరిస్థితులు మీరు కొట్టివేస్తున్నందుకు, కన్నీటిని తుడిచివేస్తున్నందుకు, కన్నీటికి బదులుగా సంతోషాన్ని మీరు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, నీ ప్రియమైన బిడ్డలు అనేక మంది కామెంట్స్ రూపంలో వారి యొక్క అవసరతలన్నీ మాకు తెలియజేస్తున్నారు, వారి కష్టాలన్నీ మాకు తెలియజేస్తున్నారయ్యా. ప్రతిదాన్ని కొట్టువేయండి తండ్రి, ప్రతి సమస్యను కొట్టువేయండి అయ్యా. గత చరిత్ర అంతా కొట్టువేయండి తండ్రి. గతంలోని పరిస్థితి ఒక్కటి కూడా వారికి జ్ఞాపకంలోకి కూడా రాకుండా మీరు నూతన కార్యము జరిగిస్తున్నందుకు, నూతన జీవితాన్ని మీరు ఇస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మొట్టమొదటిగా ఆత్మీయంగా నూతన పరచండి అయ్యా. ఆత్మీయంగా ఉన్నత స్థితిలో మీరు నిలబెట్టండి తండ్రి. శారీరకంగా కూడా మీరు నిలబెట్టండి అయినా, శారీరకంగా కూడా మీరు నూతన కార్యము జరిగించండి అయ్యా. మానసికంగా కూడా నూతన ఆరోగ్యం మీరు దయచేసి నూతన కార్యము జరిగించండి. గర్భంతోనే బిడ్డలందరినీ ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తుండే ఈ రోజంతా ప్రతి ఒక్కరికి తోడేండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఇంతవరకు మీ గతమంతా కూడా మీకు కన్నీరు తెప్పించేదిగా ఉందేమో. మరి గతాన్ని గుర్తు చేసుకుంటూ, ఇంతవరకు గతాన్ని గుర్తు చేసుకుంటూ మీ జీవితాన్ని గురించి దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నారేమో. దేవుడు ఈరోజు మీ జీవితంలో నూతన కార్యం, మరి ఇది మొదలుకొని ఈ దినము నుండే క్రొత్తవి మీ జీవితంలో జరగబోతున్నాయి. ఈ దినము నుండి క్రొత్తవి మీ జీవితంలో జరగబోతున్నాయి. క్రొత్త కార్యములు దేవుడు ఈరోజే ప్రారంభిస్తున్నాడు. నేను నమ్ముతున్నానన్న వారందరూ ఆమెనని చెప్పండి. దేవుని కార్యాలు మీరు పొందుకోబోతున్నారు. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.